ఉపదేశసారం టాక్ 5. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాదద్వారం కర్తా శూన్య ఉపదేశసారం రీసామృతవాకద్వయం రమణాని స్థితి నా హృదయం రమణాని స్థితి నా హృదయం. ఉపదేశసారం ఉపోద్ఘాతం. రమణ మహర్షి ఆయన యొక్క జన్మ ఏ సందర్భంలో దాన్ని ప్రవచించవలసి వచ్చింది, మురుగనార్ అనే ఒక కవి అతను రాసిన ఒక కావ్యం, దాని చివరిలో శివుడు బోధించే ఆత్మజ్ఞానం. తను కవినేగా తప్ప నేను జ్ఞానిని కాదు కాబట్టి జ్ఞాని మాత్రమే, అంటే ఆ శివుడి యొక్క హృదయాన్ని తనలో ఆవిష్కరించుకున్నవాడు. ఎవరి మాట అయితే అనుభవం వల్ల మాత్రం వస్తుందో, ఆలోచన వల్ల కాకుండా, అట్లాంటి వాళ్ళు చెప్పాలి అన్నప్పుడు రమణ మహర్షిని సంప్రదిస్తే ఆయన గణపతి ముని ఇట్లాంటి వాళ్ళందరూ అడగడం వల్ల ఈ ఉపదేశ సారాన్ని ప్రవచించారు. సో ఇది ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక డైరెక్ట్ డిస్క్రిప్షన్. అంటే సాంప్రదాయానికి సంబంధించినవి వేరే ఉన్నాయి, బట్ యాజ్ వేరే అన్నింటిలో రకరకాల విషయాలు ప్రామాణికం కావచ్చు. బట్ ఉపదేశ సారంలో లేదా అష్టవక్ర సంహితలో నీవే సబ్జెక్ట్ మ్యాటర్. అంటే నీవు నీ గురించి తెలుసుకోవడానికి ప్రతిబంధకాలేవి, నిన్ను ఇరికిస్తున్నది ఏమిటి, నిన్ను పరిశాన్ చేస్తున్నది ఏమిటి, నువ్వే తెలుసుకొని అక్కడి నుంచి నువ్వు కట్టుబడి. ఇది ఎటువంటిదంటే నీ శరీరాన్ని లేదా తాళ్ళతో కట్టేస్తే ఆ తాళ్ళు నువ్వే చూసి ఆ ముడులు నువ్వే విప్పుకొని అట్లా నువ్వు లిబరేట్ అవుతున్నావు. సో నిన్న మొదటి శ్లోకం ఒక 2 లైన్స్ చెప్పుకున్నాం. అంటే మొత్తం 4 ఏమంటారు పాదాలు ఉంటాయి. అందులో మొదటి 2 పాదాలు చెప్పుకొని మిగతా 2 పదాలను ఊరికి అట్లా వదిలేసాం. ఈరోజు దాని గురించి కొంత చెప్పుకుందాం. అంటే నేను అంటాను కదా తొందర ఎందుకు అని. సో ఆలస్యం అయినట్టు అనిపించినప్పటికీ సరైన అవగాహన కలిగితే చాలు. సో అసలు ఇప్పుడు ఆయన ఉపదేశించినటువంటి ఈ 30 శ్లోకాలు, దాని సారంలో మొదటి 15 శ్లోకాలు భక్తి, అలాగే యోగం ఇట్లాంటి విషయాల గురించి చెప్పి ఆ తర్వాత స్వీయ విచారణ లేకపోతే సెల్ఫ్ ఎంక్వైరీ అనే కాంటెక్స్ట్ గురించి చెప్పారు ఆయన. ఇది నిజంగా ఉపయుక్తం. సో ఇప్పుడు కర్తాభావన లేకుండా జీవించడం అన్నది ఒక చరమస్థితి, కానీ కొందరికి చెప్పగానే అర్థం కాకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి భక్తి ప్రధానంగా నువ్వు విముక్తిని, మోక్షాన్ని అనుభవించవచ్చు అనేది ఒక మార్గం మాత్రమే. ఇప్పుడు కర్తాభావన లేకుండా ఎలాగండి అన్నప్పుడు వాడికి కొంత వివరించాల్సి వస్తుంది. అక్కడ ఫిలాసఫీ వస్తుంది, అక్కడ దర్శనాలు వస్తాయి, అక్కడ దర్శన శాస్త్రాలు వస్తాయి, లేకపోతే గ్రంథాలు వస్తాయి. ఇవన్నీ అంటే ఏదో ఒక ప్రమాణం తీసుకొని చెప్పాలి. అయినప్పటికీ అర్థం చేసుకోలేకపోతే అప్పుడు నువ్వు ఒక పరమాత్మ స్వరూపాన్ని ప్రతిష్ఠించి అక్కడి నుంచి విషయాన్ని చెప్తావు. అంటే బాబు ఈ క్షణం నువ్వు ఉన్నావంటే దానికి నువ్వు ఆరాధించే ఒక పరమాత్మ, తద్వారా అన్నీ అతని మాధ్యమంగానే జరుగుతున్నాయి, తద్వారా నువ్వు జస్ట్ కర్మ చేస్తున్నావు, నువ్వు కర్తవు కాదు అని తెలుసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక ఇష్టదేవాన్ని ఆరాధిస్తున్నావు అనుకో, ఆరాధించాలన్న స్పృహ ఆయన వల్లే కలిగింది. నువ్వు దాన్ని ఆరాధించిన తర్వాత చేసే ఉద్యోగము ఆయన యొక్క నీకు ప్రసాదమే. ఆ తర్వాత దాని ద్వారా శాలరీ వస్తుంది, ఆయన వల్లనే వచ్చింది. తర్వాత దాని ద్వారా ఏదో ఫలితం వచ్చింది, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, అన్నీ ఆయన వల్లే వచ్చాయి అని
ఒకవేళ నువ్వు నిజంగా అంటే నువ్వు నిజంగా భక్తుడివి. లేదనుకో దొంగ భక్తి నీది. నీ స్వలాభం కోసం దేవుణ్ణి అడ్డు పెట్టుకోవడం కాదు ఇక్కడ. నిన్ను నువ్వు పక్కకు జరిపేసుకుని దేవుణ్ణి ప్రమాణంగా నిలబెట్టడం భక్తి మార్గం యొక్క మూల సూత్రం. అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో భక్తి మార్గంలో ఉన్నవాడు పేరు ప్రఖ్యాతులు, ఒకవేళ డబ్బు ఒకవేళ వచ్చినా అది తనకు సంబంధం లేదు. అది పూర్తిగా భగవంతుడి పాదార్పితం చేయవలసిందే. అట్లా ఈ మొదటి శ్లోకం నిన్న అనుకున్నాం కదా, ఉండిపరా అనే ఒకనొక ఛందస్సులో దీన్ని చెప్పబడ్డది. కాబట్టి ఆ పద్ధతిలో ఇది రకరకాలుగా పాడుకోవడానికి రాదు. సింపుల్గా ప్లెయిన్గా అయ్యప్ప వాళ్ళు పాడుకునేది ఉంటుంది కదా, హరివరాసనం, ఆ విధంగా పాడుకుంటేనే ఇది బాగుంది అనేది నేను ఒక నిర్ణయానికి వచ్చాను. చాలా ప్రయత్నం చేసి రకరకాలుగా పాడి చూశాను. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, ఎట్లంటే బాలే. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. సో కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. ఈ ఫస్ట్ దాంట్లో భక్తి మార్గం యొక్క సంపూర్ణ సారాంశం ఉంది. నీవు ఆజ్ఞ చేత చేస్తున్నావు, తద్వారా నీకేదో ఫలితం వస్తుంది. ఏమి చేసినా ఫలం వస్తుంది. ఫలం అంటే డబ్బు ఒక్కటే కాదు, పేరు ప్రఖ్యాతి. అంటే నీకు ఇష్టమైంది వస్తేనే ఫలితం వస్తుంది అన్న ధారణ వదిలి చూస్తే ఫలితం లేదా ఫలం యొక్క సమగ్ర సారాంశం అర్థమవుతుంది. సో ఇది ఇష్టాలకు అతీతం. బికాజ్ అంతా ఆ పరమాత్మ యొక్క పాదార్పితం కాబట్టి. అయితే కర్మ కిం పరం కర్మ తజ్జడం. జడం అంటే కదలకుండా ఉంది, దానికి ఏ కదలిక లేదు, లేదా ప్రాణం లేనిది అని. కర్మ కిం పరం అంటే అర్థం ఏమిటి? సో హౌ కెన్ యాక్షన్ బి ద లార్డ్? ఇప్పుడు అంతా పరమాత్మ యొక్క ప్రేరితం వల్లనే జరుగుతున్నప్పుడు నువ్వు చేసే కర్మకి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి లేదు. దాన్ని కూడా నువ్వు పరమాత్మ అని అనుకోవడానికి లేదు. కర్మ జరుగుతుంది, ఒక కదలిక. అది ఒక జడ పదార్థం లాంటిది, ఒక ఇనర్ట్ మూమెంట్. అందుకని నీ జీవితాన్ని ముక్తికి, జీవన్ముక్త స్థితికి తెచ్చుకోవాలంటే ఇట్లాంటి అవగాహన అవసరం. ఒక రకంగా జీవితాన్ని కనుక మనం మన సొంత జీవితాన్ని సరిగ్గా చూస్తే ఇది ఒక శృంఖల అని తెలుస్తుంది. అంటే వన్ లీడ్స్ టు ద అనదర్. ఇప్పుడు నువ్వు ప్రకృతిలో పుడతావు, అప్పుడు నువ్వు ఒక అనామకుడివి, సాక్షాత్తు ప్రకృతివే. ప్రకృతి నియమాలు తప్ప అక్కడికి ఏ నియమాలు వర్తించవు. ఆ తర్వాత నీకు ఒక పేరు పెడతారు. ఆ పేరు పెట్టిన తర్వాత ఆ పేరున్న వ్యక్తివి నీవు అని నమ్మించేలా చేస్తారు, పిలిచి. ఆ తర్వాత ఆ పేరున్న వ్యక్తికి సంబంధించిన కొన్ని వస్తువులు అప్పగిస్తారు. ఆ వస్తువులు జాగ్రత్తగా దాచిపెట్టుకోమని చెప్తారు. వేరే వాళ్ళ వస్తువులు ఆశించకూడదని చెప్తారు. ఆ తర్వాత వస్తువులు నావి అని నమ్మకం కలిగిన తర్వాత ఆ వస్తువుకి ఏమైనా డ్యామేజ్ జరిగితే నువ్వు ఏడవడం మొదలు పెడతావు. అట్లా నీ జీవితంలోకి ఏడుపు వస్తుంది. ఆ వస్తువుల కంటే మంచి వస్తువు వేరే వాడికి ఇస్తే నీకు ఈర్ష్య కలుగుతుంది. ఆ వస్తువు అందరికంటే బాగున్నదైతే నీకు గర్వం కలుగుతుంది. ఇట్లా ఒక పరంపర స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మొదటగా ఉన్న వస్తువులు నీ మనసు ఎదుగుతున్న కొద్దీ ఇవి కావు, నేను కోరుకున్నవి, ఈ ఆట బొమ్మలు కావు, నాకు మొబైల్ కావాలి అంటావు. ఆ తర్వాత మొబైల్ తర్వాత ఇంకేదో మంచి మొబైల్ కావాలంటావు. ఆ తర్వాత మంచి ఉద్యోగం కావాలంటావు. సో నీ మనసులో కోరిక అలాగే ఉంటుంది, బట్ కోరికని ఫుల్ఫిల్ చేసేటువంటిది అట్లాగే ఉండిపోతుంది. దీనికి తెలుగులో ఒక చక్కటి పదం విలతి అని. నీలో ఎప్పుడు ఏదో విలతి, ఏదో కావాలి, ఏదో వస్తే తప్ప నీవు ప్రశాంతంగా ఉండవు అని రాను రాను నువ్వు ఆ వెలితిని పూడ్చుకునే పనిలో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తావు. అందులో కూడా ధ్యానం వచ్చేస్తుంది, అందులో భక్తి కూడా వచ్చేస్తుంది. సో వెలితిని పూడ్చుకునే కార్యక్రమం భక్తి కాదు. సో వెలితిని పూడ్చుకోవడానికి నువ్వు ఏమి చేసినప్పటికీ అది మళ్ళీ ఇంకొకటి కోరుకుంటుంది. ఎందుకంటే కోరిక ఉన్నంత వరకు వెళుతుంటుంది. ఇప్పుడు రమణ మహర్షిని చూస్తే ఒక్కటి అర్థమవుతుంది, ఏది ఉన్నా లేకపోయినా సుఖంగా ఉన్నాడు. ఎందుకంటే సుఖం అన్నది వెలతి లేని స్థితి, అంతే. తద్వారా కర్తాభావన ఎలాగూ నువ్వు పరమాత్మకు అప్పచెప్పావు సరే,
కర్మని కూడా నువ్వు అడాప్ట్ చేసుకోవద్దు. ఆ చేసే కర్మల్ని కూడా చూసి నువ్వు ఏ విధమైన కించిత్ గర్వాన్ని కానీ ఆ కర్మ వల్ల ఆనందాన్ని కానీ పొందడానికి వీల్లేదు. ఇది చాలా సూక్ష్మమైన విషయం. కర్మ జరుగుతుంది అంతవరకు, నువ్వు నిమిత్త మాత్రుడివి. ఆ నిమిత్త మాత్రుడివి అని తెలుసుకోవడంతో కోరిక వెళ్ళిపోతుంది. కోరిక వేరు, అవసరం వేరు. నీళ్లు అవసరం, నీళ్లు కోరిక కిందికి రాదు. అట్లాగే నిద్ర అవసరం, నిద్ర కోరిక కాదు. నిద్రపోవాలన్న బలమైన కోరిక ఏముంటుంది మనిషికి? నిద్రపోతామంతే. సహజాతాలు అవన్నీ కూడా. సో ఎవడు జ్ఞాని అంటే ఏది జీవికకి అత్యంత ఆవశ్యకమో అవసరమో దాన్ని తీసుకుంటాడంతే. మిగతావి ఏవి అక్కర్లేదు, మిగతావి ఏవి సుఖానికి లింక్ పెట్టడం అవసరం లేదు. సో నీకు ఏది అక్కర్లేదు నాకు అని తెలుసుకోవడమే సుఖం. ఆ తర్వాత శ్లోకం ఏంటంటే, కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. కృతి మహోదధౌ అంటే మహాసముద్రం. చేయడం అన్నది, నువ్వు ఏదైనా చేస్తున్నావు అనుకో, చేయడం ఒకదాని వెంట ఇల్లు కట్టాలన్న ఆలోచన వచ్చింది, దాని వెంటనే ప్లాన్ వేయించుకోవాలన్న ఆలోచన వస్తుంది. ఆ ప్లాన్ వేయించుకోగానే ప్లాట్ కావాలన్న ఆలోచన, ప్లాట్ కట్టుకోగానే దీనికి డబ్బు కావాలి, డబ్బు తెచ్చుకోగానే మేస్త్రి కావాలి, మేస్త్రి రాగానే కూలి వాళ్ళు కావాలి, అది రాగానే నీళ్లు కావాలి, అది రాగానే కన్స్ట్రక్షన్ పూర్తయింది, పర్యవేక్షణ కొనసాగే, పర్యవేక్షణ ఇదంతా ఒక అంతే. పోని ఇల్లు పూర్తవడంతో నీ కోరిక పోతుందా? ఇంట్లో గృహోపకరణాలు కావాలి, గృహోపకరణాలు వస్తే వెలితి పూర్తవుతుంది, గృహోపకరణాలు వచ్చిన తర్వాత అక్కడితో పూర్తి గృహప్రవేశం చేసి బంధువుల్ని పిలుచుకోవాలి. మళ్ళీ వెలితి వచ్చింది, మళ్ళీ అందరినీ, మళ్ళీ 3 నెలలు బిజీగా ఉన్నాం, మళ్ళీ పిలిచాం. మళ్ళీ ఆ తర్వాత గృహోపకరణాల తర్వాత ఇంకేదో కావాలి, కూర్చొని మంచి నచ్చిన టీవీ చూడాలి, మళ్ళీ వెళుతుంది. సో సంథింగ్ ఈజ్ లీడింగ్ టు సంథింగ్ ఎల్స్. ఇదొక మహాసముద్రం. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు తన వెలితి పూడ్చుకోవడానికి చేసిన రకరకాల కార్యక్రమాలు, చేసిన రకరకాల పనులు కనుక ఒక పేపర్ మీద రాస్తే పుస్తకాలు సరిపోవు. దానివల్ల నీ మనసు నిరంతరం పతనం అవుతూనే ఉంటుంది. పతనం అంటే ఏమీ లేదండి, ఉన్న స్థితిని అనుభవించలేని ఒక దౌర్బల్యం. ఆ తర్వాత ఫలం అశాశ్వతం. మనం కర్తురాజ్ఞయ, ఆ తర్వాత ప్రాప్యతే ఫలం. ఏమి చేసినప్పటికీ ఏదో ఫలం వస్తుంది. ఇది ఫస్ట్ చెప్పి ఆ తర్వాత ఏమన్నాడు రమణ మహర్షి, ఆ ఫలము కూడా అశాశ్వతం అని తెలుసుకో. సో ఫలితాన్ని కూడా పట్టుకోవద్దు నువ్వు. సో భక్తి మార్గం యొక్క అంతిమ తీర్పు ఇది. కర్తవు నీవు కాదు, అది పరమాత్మనే. కర్మ జరుగుతుంది, తద్వారా దాంతో తాదాత్మ్యత లేదు. ఆ తర్వాత రకరకాల కర్మలు ఉన్నాయి, అవి సముద్రం అంతున్నాయి. ఏ కర్మ చేసినా భగవంతుడి యొక్క ఆజ్ఞ వల్ల చేసినప్పటికీ, లేదా గురువుగారి ఆజ్ఞ వల్ల చేసినప్పటికీ ఏదో ఒక ఫలితం వస్తుంది. కానీ ఆ ఫలితాన్ని కూడా పట్టుకోకు, ఎందుకంటే అది అశాశ్వతం కాబట్టి. అశాశ్వతమైన దాన్ని పట్టుకోవడం వల్ల నీ గతి నిరోధం, అంటే నీ యొక్క ప్రవాహంలో ఒక అడ్డంకి వస్తుంది. అందుకని ఏది పట్టుకోకు అని చెప్పే సూత్రాలు ఇవి. ఎవరు రమణ మహర్షి దగ్గరికి వచ్చారంటే, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి అని 100 చెప్పిన తర్వాత రమణ మహర్షి అన్న మాట ఏంది, సుమ్మాయిరప్ప అంటే ఊరకే ఉండు. నా దగ్గరకు వచ్చిన అందరికీ అదే చెప్తాను, నువ్వు చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఏమి చేయకంతా సర్దుకుంటుంది. ఏమీ చేయొద్దంటే ఏమీ చేయొద్దని కాదు, నువ్వు చేసేది చెయ్యి కర్మ, బట్ నిమిత్త మాత్రుడు అని తెలుసుకో. ఒకవేళ భక్తి మార్గంతో సంబంధం లేకుండా అంటే అసలు చర్చనే లేదు, అసలు ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రవచనం అవసరమే లేదు. నేను కర్తను కాదు అని తెలుసుకుంటా. కానీ కర్తను కాదంటే ఎట్లా అండి, నేను మాట్లాడుతున్నాను కదండి. అట్లాగైతే అసలు మాటలు ఎట్లా వస్తున్నాయి? నువ్వు తినే శక్తి ఆహారం వల్ల వస్తుంది, ఆహారం వల్ల శక్తి వస్తుంది, శక్తి వల్ల మాట వస్తుంది, అవును కదా. తద్వారా నీవు శక్తివి ఇట్లా కూడా అర్థం కాలేదనుకో, అప్పుడు పరమాత్మ స్వరూపాన్ని చర్చలోకి తీసుకొస్తారు. సో భక్తి మార్గం ఎవడైతే చెప్పగానే అర్థం చేసుకోలేదో అట్లాంటి వాళ్ళకి నిజంగా ఉపయోగం. సో భక్తి మార్గాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే యూ బికమ్ ఆల్టర్ ఈగోయిస్ట్.
భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకు ఉన్నంత ఈగో ప్రపంచంలో ఎవరికి ఉండదు అనేది నా యొక్క అనుభవం. నేను ఎంతమందిని చూశానో వాళ్ళకి దిశనాహంకారం అనంతంగా ఉంటుంది. వాళ్ళు పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, వాళ్ళని వాళ్ళు గ్రేట్ అనుకుంటారు. అది భక్తి మార్గం కాదు. అది అహంకారాన్ని పరిపుష్టం చేసుకోవడానికి వాళ్ళు భక్తిని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. భక్తి మార్గం నిన్ను చాలా సాఫ్ట్ అండ్ సటిల్ అండ్ ప్యూర్గా మార్చే ఒక పద్ధతి అది. అసలు నీదంటే ఏమీ లేదు. సో నిజంగా భక్తి మార్గంలో పడితే యూ బికమ్ ద మోస్ట్ పవర్లెస్ పర్సన్. అప్పుడు ఎవరన్నా నిన్ను వచ్చి అడిగితే అప్పుడు నువ్వు పరమాత్మని అప్పచెప్తావు విషయాన్ని. అంతే. నీవు కర్త ధర్తగా ఉండవు. అబ్సల్యూట్లీ నో. అందుకే ఈ సూత్రం, ఈ 2 సూత్రాల్లో భక్తి మార్గం యొక్క క్రక్స్ అంతా వచ్చేసింది. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. ఈ శివుడి ఆజ్ఞ చేత కర్తవ్య అయినావు, చేయడం వల్ల పని జరుగుతుంది. సో కర్త అంటే ఏమిటి? కర్మ చేసేవాడని. సో ఆ కర్మ గొప్పది ఎట్లా అవుతుంది? అది జడమే. ఆ తర్వాత కృతిమహోదధౌ పతన కారణం. సో ఈ కృతి అనేది ఒక మహాసముద్రం లాంటిది. కృతి అంటే ఏమిటి? నువ్వు చేతులతో చేసేటిదంటే. సో కొన్ని విషయాలు, ప్రతి మనిషికి సుఖం కావాలి. రకరకాల వెలుతులు పోల్చుకోవడం వల్ల తాత్కాలిక సుఖం వస్తుంది. వెలితి లేని స్థితికి రావాలి. వెలితి అంటే కోరిక వల్ల వెలితి వచ్చింది. సో కోరిక లేని స్థితికి రావాలి. కోరిక లేని స్థితి ఎట్లా వస్తుంది? ఈ విధంగా వస్తుంది. నేను కర్మను కాదు, కర్తను కాదు, ఏమీ కాదు. నేను అనేది లేదు. కర్తాభావన పడిపోతే నేను పడిపోయింది. సో ఏం చేసినా ఫలం వస్తుంది. ఆ ఫలం కూడా నీది కాదు, ఎందుకంటే అది అశాశ్వతం, అది పరమాత్మదే. అట్లా ఉన్న స్థితిని అనుభవించడం అనేది నిర్ద్వంద్వంగా జరిగినప్పుడు వెలితి వెళ్ళిపోతుంది. ఏదో వస్తే సంతోషం అన్న భావన పోయింది. సో సర్వకాల సర్వావస్థల్లో నేను బాగున్నానని 2009 నుంచి చెప్పినప్పుడు అందరూ దాన్ని చులకనగా చూసేవాళ్ళు. ఇప్పుడు అందరూ దాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే నేను ఏనాడు ఎవ్వరి మీద కాంప్లైంట్ చేయలేదు. ఇది నేను ఇప్పుడు సెల్ఫ్ ఎంక్వైరీ కదా, అందుకని నా గురించి చెప్తున్నాను. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. నేను ఏనాడు ఎవరి గురించి కాంప్లైంట్ చేయలేదు. ఎవ్వరి గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎవ్వరి గురించి చాడీలు చెప్పలేదు. ఎవరిని నేను తలుచుకోను కూడా. దాని అర్థం తలుచుకోకూడదని కాదు, నాకు గుర్తురారు. రోజంతా ఒక ప్రకృతిలో రకరకాల పనులు జరుగుతున్నాయి, అట్లా నాలో ఏదో పని జరుగుతుంది. దాని ఫలితంతో నాకు సంబంధం లేదు. ఆ చేస్తున్న దాన్ని గొప్పగానే చెప్పుకోను. ఏదో ఫలితం వస్తుంది, అది అశాశ్వతం, దాంతో మనకేం సంబంధం. ఇది పరిపూర్ణంగా తెలుసు. తద్వారా వెలితి లేదు, తద్వారా బాధ లేదు. జో హే వో హే. సో నీలో ఉన్న వెలితిని రకరకాలుగా పూడ్చుకుంటున్నాడు మనిషి. ఆలోచనల ద్వారా పూడ్చుకునేవాడు వాడు ఫిలాసఫర్, స్టిల్ బాధపడతాడు. కర్మలు చేస్తూ పూడ్చుకునేవాడు స్టిల్ బాధపడతాడు. ఫలితాలతో పూడ్చుకునేవాడు అతను బాధపడతాడు. దాన్ని పూడ్చవలసింది సరైన చూపుతో, సరైన అవగాహనతో. అందుకని మిత్రులారా, ఇది మధ్యమావతి రాగంలో పాడుకుంటే చాలా బాగుంటుంది. నీ స్వభావం సుఖమని మర్చిపోవద్దు. నువ్వు జీవితకాలం పని చేయాలి, కానీ ఆ పనిని గురించి గొప్పగా అనుకోవడానికి కూడా వీల్లేదు. జీవితకాలం నువ్వు చేసే పనులకు ఏదో ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని అనుభవించుగానే అది శాశ్వతం అని మాత్రం అనుకోవద్దు. నీకు పద్మశ్రీ వచ్చిందా శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉంచుకోవాలని దాన్ని మనం గోడ మీద పెడతాం. ఎందుకంటే శాశ్వతంగా అది ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. ఉండదు, వస్తూ ఉంటుంది. నువ్వు నిరంతరం చూస్తూ ఉంటే ఆలోచన ఉంటుంది. అందుకని రమణ తాత చెప్పింది, ఆకలింపు చేసుకుంటే జీవన్ముక్తి ఇప్పుడే. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహోదదో పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. ఇది మధ్యమావతి రాగం, చాలా బాగుంటుంది మధ్యమావతిలో పాడుకుంటే.
నేను ఒకటి రికార్డ్ కూడా చేస్తాను ఊరికే సరదాగా. సో ఈ 2 శ్లోకాల్లో భక్తి మార్గం అనేది భక్తుడి పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ అయిపోయింది. ఇది వీలైతే గోడ మీద రాసుకొని విచారణ చేయండి, తర్కించకండి. సరే, భాషలో ఒక్కొక్కసారి తప్పుగా అర్థం చేసుకోవచ్చు. భాష అట్లా కాకుండా అర్థం చేసుకోవాల్సింది ఇంతే. నీవు కర్తవు కాదు, అది పడిపోయింది అనుకో, నేను అన్న భావన పడిపోతుంది, నిజమైన నేను మిగులుతుంది, అంటే అది సమస్తము అని. అట్లా కాకుండా పరమాత్మ యొక్క పూనిక చేత నీవు కదులుతున్నావు అనుకో, అప్పుడు కర్తవు నీవు కాదు, దాని ఫలితము నీవు కాదు. కర్మ కూడా జడం, ఎందుకంటే దాంట్లో కూడా కర్తాభావన లేదు, జస్ట్ కదలిక ఉంది, దాంతో కూడా తాదాత్మ్యత వద్దు. సో ఇప్పుడు ఆధ్యాత్మికత అంతా ఏమిటి అంటే తాదాత్మ్యత లేదు. అప్పుడు నువ్వు భక్తుడివి అని చెప్పుకోవడానికి కూడా వీల్లేదు. అంటే దేనితోనూ, టైటిల్తోనూ, వస్తువుతోనూ, పేరు ప్రఖ్యాతులతోనూ, వేటితోనూ నీకు తాదాత్మ్యత లేదు. ఉన్నది ఆ సందర్భానికి వాడుకుంటున్నాం. భక్తుడెవడు అంటే నా జీవితానికి, నేను చేసే పనికి, దాని ఫలితానికి, నా కర్మకి, అన్నిటికీ పరమాత్మ, నా మరణానికి కూడా పరమాత్మనే బాధ్యుడు, నేను నిమిత్త మాత్రుణ్ణి. రమణ మహర్షి ఉన్న స్థితి ఏమిటి అంటే నిజమైన ఆధ్యాత్మికత అత్యంత దగ్గర దారి ఏమిటంటే నేను కర్తను కాదు కాబట్టి దేనితోనూ నాకు పని లేదు. ఈ 2 పద్ధతుల్లో నువ్వు ఏ విధంగా తీసుకున్నప్పటికీ నీ విషయం అదే, సరేనా? సో ఏది ఉన్నా లేకపోయినా బాగున్నాను అన్న అవగాహన కలిగితే ఆధ్యాత్మికత యొక్క చరమస్థితిని నువ్వు స్పృశించావని అర్థం. లేకపోతే స్టిల్ లాంగ్ వే టు గో. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న రమణుల వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. అకారణ సుఖం ప్రాప్తిరస్తు. శ్రీ సరస్వతి.